ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక ప్రకటించిన కేజ్రీవాల్ 2 రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి అతిషి తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠతకు తెరపడింది. కొత్త సీఎంగా మంత్రి అతిషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది. సిఎల్పి నేతగా ఆమెను ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అతిషి పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభ పక్ష నేతగా అతిషి ఎంపికయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి బాధ్యతలు చేపట్టడమే తరువాయి. అతిషి ప్రస్తుతం విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. ఢిల్లీలో పాఠశాలలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఆ ప్రభుత్వం చేసిన కృషిలో ఆమె కీలకంగా వ్యవహరించారు. కల్కాజీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆమె ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాక ఆమె మంత్రి అయ్యారు. సీఎం కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీని నడిపించారు. ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు అతిషిని కేజ్రీవాల్ ఎంచుకున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలవనున్నారు. ఈ భేటీలో రాజీనామా లేఖను అందజేయనున్నారు.